ఆఫ్టర్ ఏ వైల్ గ్యాప్ రీసెంట్ రివ్యూస్ తిట్టుకోవద్దు. పరదా కావచ్చు, రీసెంట్ ఇంకోటి కూడా కావచ్చు. పరదా అయితే మహా దారుణం. ఇచ్చింది 2 థియేటర్లే, అసలు బుకింగ్స్ కూడా లేవన్నమాట. ఇది కూడా అంతే. 2 వీక్స్ క్రితం ట్రయల్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ కూడా అగ్రెసివ్గా చేయకుండా జస్ట్ ఏదో ఇంటర్వ్యూస్ అలా ఇచ్చేస్తే అసలు జనాలకి ముందు రీచ్ కూడా అవ్వట్లేదు. అట్లా అయిపోయింది అనమాట. మినిమం బుకింగ్స్ కూడా అసలు లేవు. పరదా అయితే చాలా దారుణం అసలు. అది అసలు ఓకే. సో అట్లీస్ట్ కొంచెం అంత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన జనాలకి ముందు రీచ్ అయ్యి మినిమం బుకింగ్స్ అన్న ఓపెన్ అయిపోతాయి. సో ఓకే. సో అది రీజన్ అనమాట. ఓహో, ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. ఓరి నాయనో. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. గరుడనే కదా? కాదులే ఓకే. అహం రణసిద్ధం. క్వాలిటీ మాత్రం అదరగొట్టేసారులే. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. ఓకే. ఓకే. అమ్మ, చాలా రోజుల తర్వాత ఒక మంచి కిక్ అయితే వచ్చిందా. మనం మాత్రం ఓకే డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందాం. బట్ అంతకుముందు చూపించింది శ్రీకృష్ణుడు అనుకుంటా, ఇక్కడ మళ్ళీ కొంచెం రాముని చూపించినట్టు అనిపిస్తుంది. కొంచెం అనుకుంటున్నా, అంటే ఒక కొత్త వరల్డ్ అయితే ఓపెన్ చేస్తున్నారు, ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి. క్వాలిటీ వైజ్ మాత్రం అదర్ కొట్టేసారు. ఇంకా మంచు మనోజ్ గారిది క్యారెక్టర్ వైజ్గా పవర్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్లో, మొత్తం అంతా ఖడ్గంలోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే రైట్, ఏముంది సింపుల్గా ఈయన ఖడ్గాన్ని కొంచెం అంత దూరంగా ఫైటింగ్లో దూరంగా ఇద్దరిని విడదీసేసి ఈయన బిస్కెట్ చేస్తాను అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ హ్యాండ్తోనే అది ఆ బ్లాక్ శాండ్లో ఏదైతే ఉందో అది కంట్రోల్ చేసినప్పుడు ఓహో మనోడికి ఇన్బుల్టే పవర్ ఉంది. ఓకే, మొత్తం ఆ కత్తిలోనే స్వాడ్లోనే లేదని చెప్పేసి ఎమ్మటే టక్ నెక్స్ట్ సీరియల్ మనకి చూపించారనమాట. ఈక్వల్ గుడ్. సో పవర్ విలన్ కూడా కొంచెం అంత మంచిగా పవర్ఫుల్గానే పెట్టారు. అండ్ మెయిన్గా అసలు హీరో వైజ్గా మాత్రం అసలు తనకి మాత్రం విపరీతమైన సపోర్టింగ్ అనమాట. అసలు నేను ఇంకా అది గరుడ అనుకున్నా కానీ కాదు, ఒక పెద్ద పక్షి అంతే, సింపుల్గా అంతే. సో కొంచెం అంత డిఫరెంట్ ఉంది చూడడానికి హెడ్ దగ్గర. మనోడి క్యారెక్టర్లో మాత్రం ఆ జర్నీలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. సో
ఎంతవరకు అది తీసుకెళ్ళి ఎన్ని క్యారెక్టర్స్ని మనకి ఫ్రెష్గా ఓపెన్ చేస్తారో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అట్లాగా శాండ్ మ్యాన్ లాగా మనకి దుమ్ములో ఒక ఫేస్ చూపించారు మనకి. అబ్బో ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా సర్ప్రైజ్ అయితే దాచిపెట్టారు మనకి. నేనైతే అదే అనుకుంటున్నాను. అప్పుడు మనకి చిన్నపాటి కృష్ణుడిది చూపించారు, దీంట్లోనేనా మళ్ళీ వేరేదే. జస్ట్ కన్ఫర్మేషన్. మళ్ళీ మనం ఏమన్నా రాంగ్ ఆలోచిస్తున్నామా? అదేదో ఓకే కరెక్టే. అంటే అంతకుముందు చాలా వీడియోస్ చూసాను చాలామందివి. ఈ మధ్య చాలామంది ప్రొడక్షన్ హౌసెస్ కూడా రామాయణంది అట్లాగే మహాభారతం కూడా తీసుకొస్తున్నారు అనమాట. సో అలా వచ్చేసరికి మళ్ళీ దీంట్లో కథ చిన్నప్పటి కనిపిస్తుంది. ఓకే దీంట్లో చూసింది. సో ఇదొక క్యారెక్టర్ మళ్ళీ రాముడిది అదే అనుకుంటున్నాను. మన హిస్టరీని కూడా కొంచెం అంత గట్టిగా టచ్ చేస్తున్నారు అనమాట. సో ఎన్ని సర్ప్రైజ్ దాగి ఉన్నాయి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. బట్ చుట్టూ అంతా మంకీస్ ఉన్నాయి, వానరసేన ఏదో కొంచెం అంత డిఫరెంట్ బ్లెండ్ అయితే ఉంది. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ ఇన్ థియేటర్స్. అండ్ ఏఐని కూడా చాలా ప్రాపర్గా అయితే యూజ్ చేస్తున్నారు అన్నమాట. నాకు తెలిసి హెవీ ఫీడ్బ్యాక్ అనేది ప్రశాంత్ వర్మ దగ్గర నుంచి వస్తుండేది అనుకుంటున్నాను, విత్ నో డౌట్ మ్యాన్. సో లాస్ట్గా కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్గా మనం చూస్తే కనుక టాలీవుడ్లో ఏఐని కొంచెం అంత కంప్లైంట్ చేయని విధంగా కొంచెం చూపిస్తుందంటే వీళ్ళే అని చెప్పచ్చు. అంటే కంప్లైంట్స్ ఉన్నాయి దీంట్లో కూడా కొంచెం అంత షార్ట్స్ అనేవి, బట్ కొంచెం అంత స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేసింది అయితే వీళ్ళే అని చెప్పొచ్చు, దాంట్లో డౌట్ లేకుండా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ కూడా ఇట్స్ డీసెంట్గానే ఉంది. అండ్ జగపతి బాబు గారిని ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలా ఫ్రెష్లో చూస్తాం అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ అండ్ ఫైన్. మొత్తానికి అయితే ఒక మంచి సినిమా కోసం మనం వెయిట్ చేస్తున్నాం అనే మంచి హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాలి. అసలు ఈ మధ్యకాలంలో చాలా దారుణంగా ఉంది అంతా కూడా. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ గోల్డెన్ స్టార్ మ్యాన్. సో హోప్ ఇదే మొమెంటమ్ని కంటిన్యూ చేస్తూ థియేటర్లో ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ సర్ప్రైజ్ అన్నీ కూడా ఓపెన్ అప్ చేస్తూ సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుందాం. సో అంతవరకే. సో మ్యాన్ అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్, ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.